ఒక కళారూపము ఏమంటారు? జమిడికల దరువు బయళ్ళ కథ జమిడికల దర్వంట. రామ 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 ఓ పడిసే రామ ఓ రామ రామ ఎల్లమ్మకో ఓ పడిసే రామ ఎల్లమ్మలో ఓ పడిసే రామ ఎల్లమ్మకో గిద్దెడు గవ్వాలి ఓ గిల్లిపిన జడలు ఓ గిద్దెడు గవ్వాలి ఓ గిల్లిపిన జడలే ఓ సోలెడ గవ్వాలి ఓ సోకిన జడలే ఓ తవ్వెడ గవ్వాలి. ఖమ్మం డిస్టిక్ ఎక్కడైనా ఉందండి. జమిడికలు జమిడిక దరువు బయల కథ. రంజిత్ అండి, పమ్మి గ్రామం, ముదిగొండ, 12 టీం మంచి బయలులో మేడం. 12 మంది వచ్చిన మేడం. 12 మంది ఖమ్మం నుండి కళాకారులు బయళ్ళ కథ చెప్పనికి జమిడిక కళాకారులు వచ్చిండ్రు. ఏకదం ఉన్నది, వీళ్ళు వాడుతుంటే మంచిగా అనిపిస్తున్నది. నడవండి ఇంకొకటి చూద్దాం పండి. అట్లనే ఇవాళ మందికి వస్తే ఈ మహత్ నగర్ కార్పొరేటర్ అక్క మహాలక్ష్మక్క. మనం రవీంద్ర భారతి దగ్గర ఆడినాం ఇద్దరం కలిసి. మర్చిపోయినావా? ఇద్దరం కలిసి ఆడినాం కదా. ఇది అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే దసరాని ఇంత విధంగా గుర్తుపట్టేటట్టుగా పబ్లిక్ అందరినీ ఇంత ఎత్తున మొబిలైజ్ చేయడం, అంటే పార్టీలకు కానీ ఎటువంటి కులమతాలకు కానీ అతీతంగా చేస్తారు ఆయన. దత్తన్ అంటేనే దత్తన్న. ఆయన అందరికీ అన్న, అన్ని హృదయాల్లో ఉండే అన్న ఆయన. ఏది లేదనడానికి లేదు. మేక, కోడి, చేప ఏమి లేదని నీకు ఉండదు, అన్ని ఉంటాయి ఇక్కడ. లేదమ్మా, పిల్లలు వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, చదువుకుంటున్నారు. అన్న వచ్చిండు, మళ్ళీ డివిజన్ లో పని ఉంటే వెళ్ళిపోయారు. ఈరోజు అంతటా కూడా అమ్మవారిని ఎత్తుతారు కదా, అక్కడ ప్రోగ్రామ్ కి వెళ్ళిపోయారు. అందరూ చాలా ఎక్కువ ఒకటేసారి కదా. ఇంకా రేవంత్ అన్న వస్తున్నాను, అందుకనే ఎదురు చూస్తున్నా. తప్పకుండా కల్పిస్తా. అరే నీకెవరైనా అంటే అందరూ నీకు కలుస్తారు. నడవండి ఒకసారి ఎంటకు పోదామండి. ఒక పక్కకు కొమ్ముకోయ, ఒక పక్కకు గుస్సాడి, 2 గిరిజన కళారూపాలు. అవును, మేడం. అవునవును. ఒకటి ఒక 10 కిలోలు ఉంటుంది మేడం. అవును, 10 కిలోలు పెట్టుకుని వీళ్ళు ఆడతారు మీద. అవును. ఎక్కడికి మొత్తం ఎంతమంది వచ్చిండ్రు? మొత్తం మేము 15 మంది మేడం. 15. అవును. ఒకసారి వాళ్ళని ఆడిపిస్తావా అన్న? అవునవును. చూద్దామండి. గుస్సాడి కొమ్ముకోయ, అది గుస్సాడి, ఇది ఒకసారి చూద్దామండి. అబ్బా వాళ్ళ నెత్తులు చూడండి. మొత్తానికైతే వీళ్ళందరూ గుస్సాడి ఆట ఆడుతున్నారు. అవును మేడం. ఫస్ట్ ఇయర్ మేడం. అవును మేడం. 10th మేడం. 10th మేడం. పిల్లలందరూ చదువుకునేటోళ్ళే కానీ వాళ్ళ కళారూపం వాళ్ళు ప్రదర్శన చేయనీకి వచ్చిండ్రు. వాళ్ళని పోయి కలిసి వస్తా, పక్కకున్న వాళ్ళని పోయేస్తా.